Hi guys, welcome back to Steven Ashok 49. This is my new video. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్స్ అని పెట్టిన అలా ఒక 180 మెంబర్స్ చూసారు స్టోరీ, కానీ ఒక 10 మెంబర్స్ అయితే రిప్లై ఇచ్చారు. ఇంత శాతం కాకుండా ఎట్లుంటారో ఒకసారి సపోర్ట్ చేద్దాం, ఒక క్వశ్చన్ అడుగుదాం అని ఎవరికి లేనట్టుంది పాపం. ఏం చేస్తాం ఈ కాలంలో అట్లా అయింది. మరి అయితే క్వశ్చన్స్ ఏమేమి పెట్టారంటే ఇవైతే పెట్టారు. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెమ్ ఎగ్జామ్స్ ఎలా రాసావు బ్రో? సెమ్ ఎగ్జామ్స్ దుబ్బుద్ది మనకు. అసలు 10th పాస్ అవ్వడం మా యొక్క అసలు, కానీ ఇంటర్కైనా పాస్ అయినా అటు చేసి తర్వాత ఇంటర్లో అంటే మనం చూసుకుంటూ రాసిన చిట్టీలు గిట్టీలు నడుస్తుంది. అట్నే డిగ్రీలోకి అట్నే అనుకున్నాం, కాకపోతే కుదరలేదండి. డిగ్రీలో ఎగ్జామ్ అయితే ఫెయిల్ నేను అయితే 5కి 5 ఫెయిల్. అయితే తెలుగు గిడ నాకు రాదు బ్రో. తెలుగు గిడ నేను రాయాలి మంచిగా. అట్లా ఈ కాలంలో చదవాలని పోతలేడు ఎవడు. వాళ్ళని చూడాలి, అమ్మాయిలను చూడాలి, వాళ్ళని చూడాలి, దాని గురించి ఇదంతా పొరాలు చెడిపోతారు. లాస్ట్ ఒకటి మీకు లాస్ట్కి మోటివేషన్ వీడియో ఉంటుంది, కంపల్సరీ చూడండి. అది లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న మనీ సంపాదించాలంటే ఏం చేయాలి? అన్నగా నువ్వు నన్ను అడిగావు, నాకే తెలియదు. మనీ సంపాదించాలంటే ఫస్ట్ పని చేయాలి. ఇట్లా నాకు కామెంట్ పెట్టినట్టు కాదు. ఫస్ట్ మనం మంచిగా చదువుకోవాలి. మన అమ్మ నాన్న బళ్ళకి ఎందుకు పంపుతారు? చదువుకునేది ఫస్ట్. చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. చదువుకోవాలి, మంచి తిండాలి, తినాలి, తిరగొద్దు, బయట తిరగొద్దు, లంగ సోపలు తిరగొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మొత్తం చెడగొట్టిన ఫ్రెండ్ కానీ మెసేజ్ చేయాలి అని పేరు నాకు కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి ఎంత లంగాలు రోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంపాదన ఫస్ట్ పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసుడు, యూట్యూబ్లో వీడియోలు చూసుడు, ఇవన్నీ బంద్ చేసి చదువుకోవాలి. ఫస్ట్ టాపర్ అయితే మంచి చదువుకో. లంగ సూపర్ పడితే మాత్రం ఇదే అవుతుంది. ఇక నేనైతే పని చేసుకోవాలి. ఏదైనా అది చిన్న పని అయినా అనుకున్నా దీని బ్రో. పైసలు వస్తే గుడికాడ ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈడ కూడా ఇదేంది ఇది క్వశ్చన్ అంటారు కూడా ఏంది? బిఎన్డికాయలో పడేసాడు ఏబిసి రాసిండు, వచ్చిండు ఏదో పెట్టమన్నందుకు పడపడపడాని వస్తే కలప ఆన్సర్ కరో దహి. దీనికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఏం పెట్టినీడు? ఏం పెట్టాలి దీనికి? నువ్వే చెప్పిగా మళ్ళీ నీకే మెసేజ్ చేస్తావా? మళ్ళీ నువ్వే పెట్టి కదా. ఏం పెట్టాం ఇక చూడరు. ఏం పెట్టాం దీనికి? అసలు ఎట్లా అనుకున్నాను అసలు? ఏంది ఇది? సరే ఇది వదిలిపెడదాం, దీని గురించి మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు నీకు ఉన్నదారా ఉన్నా అది వర్క్ చేస్తుందా మరి? ఎందుకండి వీళ్ళు ఎందుకు అసలు ఏమనుకుంటున్నారు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నా గురించి చూసావా అరే ఎందుకు ఏం క్వశ్చన్ అని అడిగింది నేను. ఎందుకు మీరు మంచోడు కాదు. మీరు ఫస్ట్ చెడిపోయారు మొత్తం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి, మీమ్స్ చూసి ఇవన్నీ చెడిపోయారు. అసలు ఉందిరా, నాకు ఉన్నది. ఇది మంచిది కాదు, చూపించాలంటే కుదరదు ఇలా. ఎందుకంటే ఆడ వీడియో ఉంది నడుస్తుంది కాబట్టి నువ్వు డైరెక్ట్ నన్ను కానీ చూపిస్తా అప్పుడు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ చిన్నప్పుడు చేసిన దొంగతనం గురించి చెప్పురా, ట్రూగా చెప్పాలి. యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి ఏంటంటే అది నా 6th 7th మా స్కూల్లో సైన్స్ ఫేర్ అని ఉంటుంది కదా, అది వేరే స్కూల్లో తీసుకుపోయారు. ఆ 2 ఆటల్లో నిండా పోయాను. అంతా పిల్ల బచ్చ గింత ఉండేది అప్పుడు. 7th 6th అది పేరు. నేను నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండేది ఒకడు. పోయిన తిరుగుతున్నా, వాళ్ళు అన్నీ తిరుగుతుంటే మా ఫ్రెండ్ జీవోలో పర్స్ ఉంది. అది చూడకుండా తీసేసుకున్నది. ఇక అందులో ఒక 60 రూపాయలు 70 రూపాయలు. అప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఎన్నో పైసలు ఉన్నట్టు. అది తీసేసుకున్నా వాడిని చెప్పలే. ఇక పాపం వాడు నీ ఐస్ క్రీమ్ కొంటుంటే వాడి చూసి నేనే కొనిచ్చిన. వాడి పైసలు వాడే కొనిచ్చిన. ఇక పాపం అలా అయిపోయింది. మొన్న రీసెంట్గా ఫోన్ మాట్లాడుకుంటే ఇది చెప్పిన సంగతి. వాడు నాకు అసలు భయం ఏంటంటే, నా చిన్నప్పుడు పైసలు పోయినాయి కానీ పైసలు తీసుకుని అల్లువాటి ఇస్తున్నాడు. అల్లువాటి అంటే మంత్రాలు గింతలు ఉంటాయి, అట్లా వేసి దొరకబట్టుకుంటా. నాకు నిజంగా అసలు నాకు మస్తు భయం. చెప్తే మళ్ళీ
వీడు ఫ్రెండ్ కావాలి మళ్ళీ చదువుతుంది అది అనుకొని చెప్పాలి అబ్బాయి అంతే. అయినా వాడు చేయలేదు అనుకో అట్లా. మొన్న రీసెంట్గా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు చెప్పింది అంత కథ చెప్తే ఓరి దొంగ నువ్వు ఆ రాజు అన్నాడు. తర్వాత వానికి దాని నీతి అర్థమైంది ఏంటంటే ఇప్పటి నుంచి పైసలు ఎవరు తీస్తుండు ఏడ పెట్టుకున్నాడు 2 సార్లు చెక్ చేసుకున్నాడు వానికి అలవాటు అయింది. ఇక అది ఎవరి వల్ల నా వలన. నన్ను నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం. ఇక అన్న నీ లవర్ నేమ్ చెప్ప. లవర్ నేమ్ మంచిగా ఫీజ్ చూడు నా మోకానికి వచ్చి పడుతుంది బ్రో. లవర్ అంటున్నావు అయినా నేను సింగిల్ బ్రో. సింగిల్ లైఫ్ అనేది మస్తు మంచిది. అది ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. సింగిల్ ఉంటే అందరి వల్ల కాదు, యాక్చువల్గా నీ వల్ల కాదు, ఎందుకంటే నీ పడతలేదు కాబట్టి. అదే నాకిన పడతలేదు అందుకే సింగిల్ ఉన్నావు. సింగిల్ ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపించదు బ్రో. ఒకరు పడరు వాళ్ళ ముఖాన్ని చూసి పడరు అంతే. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని నేను సింగిల్ ఉన్నా అది ప్రతి ఒక్కరు సింగిల్ అంటారు కదా వాడిని నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సింగిల్ అంటే వానికి పడదు, వానికి శాత కాదు, వానికి శాత కాని కొడుకులు గిట్నే కాదు పడదు. నేను సింగిల్ గింగిల్ అని మాట్లాడుకుంటారు అంటే నన్ను నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే లవర్ టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు పెద్ద మనిషి అయితే ఏం చేస్తావు? నేను ఎందుకైతే బ్రో పెద్ద మనిషిని? బుర్రుందా? బుద్ధుందా బుర్రుందా? దేశం కాలిపోతుంటే నీకు అర్థమవుతుందా? నేను ఎందుకైతే పెద్ద మనిషిని? నువ్వు తాగిచ్చిన ఏందేమన్నా మెసేజ్ చేసేటప్పుడు ఇంకేం చేస్తావు ఆడ? ఏం చేస్తాం మేము? మాకు తెలుస్తాం, మేము తెలుస్తాం. వాళ్ళని అమ్మాయిని అడిగి చెప్తారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఉన్న వారికి మరి ఇట్లా అవుతుంది. ఇక క్వశ్చన్ పెట్టడానికి తిక్కలు గియా పెట్టమనేది. సరే ఈ క్వశ్చన్ పక్కకి వేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక మ్యారేజ్ చేసుకోవాలా వద్దా బ్రో? మ్యారేజ్ అనేది కొంచెం ఎమోషనల్ లైఫ్ మ్యాటర్ కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలి. మనకి ఒక సపోర్ట్ ఉండాలి. ఇంకా చాలా అంటే అప్పుడప్పుడు వస్తా చూడడం అంటే చాలా మంది వస్తారు చూడండి. నువ్వు మనకి ఏమైనా లైఫ్లో ఏమైనా సపోర్ట్ ఉండాలి మనకి. ఇప్పుడు మనం ఏమైనా చేస్తున్నాం అంటే ఇప్పుడు మోటివేషన్ అనేది మన వైఫ్ ఒకరు రిలేషన్లో సపోర్ట్ ఉండాలి. అది మనకి ఉండాలి. పెళ్ళి చేసుకోవద్దా అంటే ఇక ఒక్కొక్క దృష్టిలో ఒక్కొక్క తీరు ఉంటుంది అనుకో. నా దృష్టిలో అయితే చేసుకుంటేనే మంచిది. కాకపోతే ఈ జనరేషన్లో మాత్రం వేస్ట్. పెళ్ళి కొంతమందికి అయితే మంచిది, మంచి అమ్మాయి దొరికితే ఏంగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ జనరేషన్లో మాత్రం అట్లా లేదు బ్రో. దొరికితే మాత్రం వదులుకోకండి. మీరు ఎవ్వరైనా ఇక మంచి అమ్మాయి దొరికితే వదులుకోకండి ఏమైనా కానీ, ఓకేనా? నా దృష్టిలో మాత్రం పెళ్ళి చేసుకుంటేనే మంచిది బ్రో. మ్యారేజ్ చేసుకోవాలి మంచిది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం. ఇక నువ్వు ఆపకుండా ఎన్ని బీర్లు తాగుతావు మా? నా పైసలు పెట్టుకుంటే ఒకటే. ఇక ఫ్రెండ్స్ అయితే మరి లెక్కలేదు. ఇక ఇది నువ్వు ఎంత షాక్ అయినా అదే నిజం. ఇంతవరకు ట్రై చేయలేదు. ట్రై చేస్తా అంటే కామెంట్ చేయరు. నేను వస్తా మీ ఇంటికి, మీ అడ్రస్ పెట్టడం మీ ఇంటికి వచ్చి తాగుదాం ఇంత మంచిగా, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. బ్రో నీకు యూట్యూబ్లో ఇన్కమ్ ఎంత వస్తుంది బ్రో? ఇది నా ఫస్ట్ వీడియో బ్రో. నువ్వు ఎట్లా అడుగుతున్నావు అసలు? నాకు ఫాలోవర్స్ 1K వచ్చా నేను నమ్మతలేను. అది ఎట్లా వచ్చారో నాకు అసలు అర్థమే కావట్లేదు. అసలు నేను యూట్యూబ్లో షార్ట్స్ చూడండి, కామెంట్లో షార్ట్స్ చూడండి. నీ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, అది ఓపెన్ చేసి చూడండి. ఇంకా బాగుంటుంది రీల్స్. ఇన్కమ్ అంటే ఫస్ట్ మనం మోనిటైజేషనే కావాలి. ఫస్ట్ నాకు వాచ్ అవర్స్ మోనిటైజేషన్ ఇంకా కావాలి. మానిటైజేషన్ మళ్ళీ ఏమనుకున్నాను మీరు అయిపోయినాక నీకు చెప్తా బ్రో. ఫస్ట్ ఇన్కమ్ రాగానే ఇస్తా. ఇప్పుడైతే ఏం లేదు, వస్తుందా గాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కింద మీద ఊపులు ఊతోపన్న. థ్యాంక్ యూ రా చెల్లమ్మ. ఇది పెట్టినందుకు నా హార్ట్ని పట్టేస్తాను. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
66+ ఇవన్నీ మనకు, నేను సోషల్లో వీక్ అమ్మ, నాకు ఇవన్నీ రావు, నాకు కష్టం ఇది. కాకపోతే క్యాలిక్యులేషన్ చేసి అది చేసి చేసి నీకు సపరేట్గా పెడుతుంది. అంటే అసలు నాకు ఇది అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 66+70 అన్నీ పెట్టినావు కదా, నాకు ఇది అర్థం కావాలి. డివైడెడ్ హౌ మచ్. ఈ సోషల్ వీక్ కాబట్టి నాకు తెలియదు. తెలిస్తే నేను చదువుకుంటే ఇక ఎట్లనైనా చేసి మ్యాథ్స్ డిగ్రీ అన్నీ పాస్ అయ్యి నేను చెప్తుంది. ఓకేనా? దీంతో క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో సాటర్డే అన్నా సండే అన్నా మళ్ళీ పెడితే ఆస్క్ మీ క్వశ్చన్స్ అని. అప్పుడు మీరు పెట్టండి మీకు ఇంకేమేమి క్వశ్చన్స్ అడగాలని ఉందో, మీకు ఇంకా నాతోటి ఏం చెప్పాలని ఉందో, ఇంకా మీకు నా కాంచి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారో అన్నీ పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో పెడతా, క్లిక్ చేసి ఫాలో చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో చేయండి. మీరు యూట్యూబ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు ఇంతసేపు వీడియో చూసారు, లైక్ కొట్టిరా? మీరు లైక్ కొట్టిన అంటే షేర్ చేయర్రి. మీతో పాటు 2-3 షేర్ చేస్తే ఏమవుతుంది? మా అంటే ఒక 5 సెకండ్ల పని అది. చేయరు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోటివేషన్ వీడియో పెడతాను కదా, చూడండి. ఇప్పటి పిల్లలకు, ఒక 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడుగలక గంజాయి కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. అవులాలని జోడుకున్నారా? ఫ్యామిలీలోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి గంజాయి సిగరెట్లు కొడితే లోపట ఉన్న కాజాలు మొత్తము సంక నాకిపోతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు పెద్ద పీకుడుగలక సిగరెట్ తాగి గంజాయి తాగి ఫ్యామిలీలను ఎందుకు సతాయిస్తున్నారా? పాడుకోవాలని జోడుకున్నారా? ఈ వీడియో ఇంత గైస్. బాయ్ బాయ్ బాయ్.